డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల దేశవ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ముందుగా ధర్నా శిబిరం వద్ద నుండి ప్రదర్శనగా ఇంద్రపాలెం వంతెన అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వామపక్షాల నాయకులు పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ నాయకులు సిహెచ్ నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు కొంకి రవి తదితరులు మాట్లాడారు. అంబేద్కర్ నిమ్న వర్గాలకే పరిమితం చేయరాదని, దేశంలో సకల రంగాల అభివృద్ధిలో అంబేద్కర్ ఆలోచన ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అణువణువున అంబేద్కర్ విమర్శించారని తెలిపారు. 1927 డిసెంబర్ 25న మనుధర్మ శాస్త్రాన్ని బహిరంగంగా దహనం చేసిన విషయాన్ని గుర్తించాలని అన్నారు. పార్లమెంట్లో అమిత్ షా వ్యాఖ్యలు యథాలాపంగా అన్నవి కాదని, బీజేపీ ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగంపై దాడి చేస్తోందన్నారు. అందుకు అమిత్ షా వ్యాఖ్యలు పరాకాష్ఠగా నిలిచాయని అన్నారు. ప్రజాస్వామికవాదులు దేశహితం కోరుకునే ప్రతి ఒక్కరూ బీజేపీ సిద్ధాంతాన్ని వ్యతిరేకించాలని అన్నారు. పార్లమెంట్ అమిత్ షాను బర్తరఫ్ చేయాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. ఆర్ఎస్ఎస్ విభజన భావజాలాన్ని బీజేపీ రాజకీయంగా అమలు చేస్తోందన్నారు. అమిత్ షా కూడా మోడీని స్మరించుకుంటూ స్వర్గానికి పోతే బాగుంటుందని ఎద్దేవా చేశారు. వామపక్షాల కార్యాచరణకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఉద్యమ మరియు దళిత సంఘాల నేతలు ఐతాభక్తుల రామేశ్వరరావు, బొజ్జ అశోక్, పిల్లి రామారావు, టి నోకరాజు, కమిడి రవికుమార్, డోకుబుర భద్రం, సిపిఐ నాయకులు తోకల ప్రసాద్, పప్పు ఆదినారాయణ, సత్యనారాయణ, రామయ్య, సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా నాయకులు మరుకుట్టి యేసు, గుబ్బల ఆదినారాయణ, ఆర్ రాఘవులు, జి దుర్గారావు, శ్రీపాదం సత్యబాబు, నోవాహు, ఎల్లారావు, అనూక్, సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ నాయకులు ఏనుగుపాటి అర్జున్రావు, నరసింహరావు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు ఎల్ఏ సత్యబాబు, మడికి సత్యం, యేసు, సిపిఎం నాయకులు ఎం రాజశేఖర్, దువ్వ శేషబాబ్జీ, పల్లెవెల వీరబాబు, సిహెచ్ రాజ్ కుమార్, మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ, కె సత్యరాజు, సిహెచ్ అజయ్ కుమార్, టి రాస, రామకృష్ణ, ఈశ్వరి, రాణి, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఖండించండి. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను వామపక్షాల ఐక్యత నశించాలి మతోన్మాదం. ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై పార్లమెంట్లో ఈ దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఏం హక్కు ఉంది, ఏం అర్హత ఉంది ఆయనకి? గతంలో ఆయనకి నేర చరిత్ర ఉంది. గతంలో గుజరాత్లో ఆయన చేసినటువంటి అరాచకాలు అన్నీ కూడా ప్రజలందరికీ తెలిసినవే. మరి నేర చరిత్ర ఉన్నవాడు నువ్వు, ప్రపంచ మేధావి, అత్యంత విద్యావంతులైనటువంటి ఈ దేశానికి దిశా నిర్దేశించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అనడానికి నీకు ఏ అర్హత ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే అంబేద్కర్ పైన ఈ యొక్క అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఈ యొక్క అమిత్ షాని ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం ఈ మంత్రివర్గం నుంచి అమిత్ షాని బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన పైన చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ పోరాటం ముందు కొనసాగుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు వల్లూరి రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు.